అందరికీ నమస్కారం. సాయి న్యూస్కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 1 నుండి మారిపోతున్న కొత్త రూల్స్. నవంబర్ నెల ముగియబోతుంది. డిసెంబర్ నెల ప్రారంభం కానుంది. వచ్చే నెలలో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. డిసెంబర్ 1, 2024 నుండి భారతదేశంలో అనేక కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. ఇవి సామాన్య ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ఎల్పీజీ కనెక్షన్ల కొత్త నియామకాలు. డిసెంబర్ 1, 2024 నుండి ఎల్పీజీ సబ్సిడీల్లో మార్పు ఉండవచ్చు. గ్యాస్ కనెక్షన్కు ఆధార్ కార్డు లింక్ చేసిన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. అదనంగా ప్రతి కనెక్షన్కి డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చేయవచ్చు. ఏటీఎం కార్డుకు సంబంధించిన మార్పులు. ఇప్పుడు మీ పాత మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఏటీఎం కార్డులు పనిచేయవు. డిసెంబర్ 1, 2024లోగా చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులను జారీ చేయాలని ఆర్బీఐ అన్ని బ్యాంకులను ఆదేశించింది. మీరు ఇంకా కొత్త కార్డులు తీసుకోనున్నట్లయితే వెంటనే మీ బ్యాంకును సంప్రదించండి. ఆధార్ కార్డు అప్డేట్ కోసం కొత్త నియామకాలు. సెప్టెంబర్ 1, 2024 నుండి ఆధార్ అప్డేట్ ప్రాసెస్ సులభతరం కానుంది. అలాగే మరింత వేగవంతం అవుతుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డు రివైజ్డ్ వెరిఫికేషన్ తప్పనిసరి అని UIDAI నిర్ణయించింది. నకిలీ గుర్తింపులను నిరోధించడానికి డేటాబేస్ను అప్డేట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధరల్లో మార్పులు. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కింద పెట్రోల్ ధర మారవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించేందుకు కొత్త సబ్సిడీ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానం. డిసెంబర్ 1, 2024 నుండి ప్రభుత్వ ఉద్యోగులకు NPS నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద విరాళాలు పెరుగుతున్నాయి. అలాగే పదవి విరమణ తర్వాత ప్రయోజనాలు పొందే ప్రక్రియను డిజిటలైజ్ చేస్తారు. ప్రైవేటు ఉద్యోగుల కోసం కొత్త నియమాలు. ప్రైవేటు సెక్టార్లోని పనిచేస్తున్న ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమును అమలు చేస్తున్నట్లు EPFOలో ప్రకటించింది. దీని కింద ఉద్యోగులు ఇప్పుడు పెన్షన్ ఖాతాలకు సంబంధించి మరింత పారదర్శకతను పొందుతారు. ఇది కాకుండా ప్రతి ఉద్యోగి ఆరోగ్య బీమా తీసుకోవడం తప్పనిసరి కావచ్చు. పాన్ ఆధార్ కార్డు గడువు. మీరు మీ పాన్ కార్డు, ఆధార్ కార్డును లింక్ గడువు డిసెంబర్ 1, 2024 చివరి తేదీ. దీని తర్వాత నాన్ లింక్డ్ పాన్ కార్డులు డీయాక్టివేట్ చేయబడతాయి. గడువు పెంచే అవకాశాలు ఉండవచ్చు. బ్యాంక్ ఖాతా కేవైసీ ప్రక్రియలో మార్పులు. డిసెంబర్ 1, 2024 నుండి కేవైసీ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని బ్యాంకులు ప్లాన్ చేశాయి. కస్టమర్లు ప్రతి 5 సంవత్సరాలకు కేవైసీని అప్డేట్ చేయడం తప్పనిసరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.